అని కోరుతూ మరి ఈరోజు శాతాన ఇంట్లో కానీ ఉపయోగించుకోవడానికి ఆహ్వానిస్తే శనివారం రావడానికి సిద్ధంగా ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో ఆధ్యాత్మికంగా మనకి ఆర్థికంగా అలాగే మానసికంగా ఉల్లాసవంతమైన జీవితం లభిస్తుంది అనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి నాకన్నా భక్త బృందాలే భక్తుల మీ అందరి యొక్క సహాయం వల్లనే ఇది కార్యక్రమం సుసాధ్యమవుతుంది. ఇప్పటివరకు నిరంతరాయంగా ఉన్నది బ్రేక్ లేకుండా 269 వారాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. దానిలో మీ అందరి బంధువుల తర్వాత భక్తుల కృషి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మమ్మల్ని ఈ దర్బారు సేవకు ఆహ్వానించినటువంటి ఆలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు. మేము ప్రతి సంవత్సరం అంటే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ దర్బారు సేవకు మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించి ఈ విధంగా మీ ఆశీస్సులు అందజేయడం, ఆ గణపతి ఆశీస్సులు అందజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఆ పెద్దయ్య గారు వాళ్ళ దర్శనం అయితే అయ్యగారు మాతో మాట్లాడడం కానీ అయ్యగారు రిసీవింగ్ కానీ చాలా బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు అయ్యగారు మన మధ్య లేకపోవడం బాధాకరం. కానీ ఆయన లేకపోయినా ఆయన ఇద్దరు తనయులు గుణంలో కానీ రూపంలో కానీ ఏమాత్రం తేడా లేకుండా, పెద్దయ్య గారు లేని లోటు ఏమాత్రం కనిపించకుండా
ఈ ఆలయ నిర్వహణను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారికి భక్తులందరి తరఫున మా మీడియా తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. సో పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు, ప్రతి మనుషుల చేత కీర్తింపబడతారు. అటువంటి వారిలో అనంత మల్లయ్య సిద్ధాంతి గారు కూడా ఒకరు. సో ఇంత రాత్రైనా ఇంత మంది ఇక్కడ ఈ ఆధ్యాత్మిక భావన, ఒక భక్తి భావన, ఒక క్రమశిక్షణతో ఉన్నారంటే ఈ కాజీపేట ప్రాంతంలో పర్టికులర్ గా ఆ పెద్దయ్య గారి చేతుల మీదుగా నెలకొల్పినటువంటి ఈ స్వయంభులింగమే అందుకు నిదర్శనం. సహజంగా మనకు ఎక్కడ అటు ఏపీ కానీ తెలంగాణలో, ఏపీలో చూసుకుంటే మన కాణిపాక వినాయక ఆలయం ఎంత ప్రతిష్టత ఉంటుందో, ఇక్కడ మనకు తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి మనకు శ్వేతార్క మూల గణపతి దేవాలయం కూడా అంతటి కీర్తి ప్రతిష్టలు గుటకట్టుకుంది. సో మన గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో పర్టికులర్ గా మనం ఇక్కడ ఉన్న చాలా మంది, కొంతమంది లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు, కొంతమంది మా మీడియా ద్వారా వీక్షిస్తున్నారు, మరి కొంతమంది ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. అంటే ఇక్కడ ఇంత గొప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ భక్తులకు గణపతి ఆశీర్వాదం అందించే విధంగా చేస్తున్నటువంటి ఆలయ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ చిన్నారుల ప్రదర్శన కూడా చాలా అద్భుతంగా ఉంది. చిన్నారులందరికీ గణపతి ఆశీస్సులతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు. చీమైన కుట్టదు అంటారు. అట్లాంటి శివపార్వతుల తనయుడు విఘ్నేశ్వరుడు. అట్లాంటి విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి సన్నిధిలో మనం కూర్చోవడం అనేది పూర్వజన్మ సుకృతం. అందులోనూ కాణిపాకం తర్వాత అత్యంత విశిష్టమైనదే ఈ శ్వేతార్క మూల గణపతి దేవస్థానం. అనంతమల్లయ్య సిద్ధాంతి గారి ప్రతిరూపం ఇక్కడ మనకు ఎప్పుడూ కనిపిస్తుంటుంది. ఆయన భౌతికంగా మన దగ్గర దూరం కావచ్చు, కానీ ఎప్పుడు ఆయన ఆశీస్సులు అయితే మన మీద ఉంటాయి. మనని కాపాడడానికి ఆయన ఎప్పుడూ మనల్ని పర్యవేక్షిస్తుంటాడు అనేదే మా నమ్మకం. ఆయన లేడు అనే దాన్ని మేము నమ్మలేము. ఎందుకు అంటే ఇక్కడికి వస్తే నాకు ఆటోమేటిక్ గా ఆయన కనిపిస్తూనే ఉంటాడు. ఇక వాళ్ళ పిల్లలిద్దరు కూడా నాకు సోదర సమానులు. ఏ విధంగా అయితే మనం గతంలో స్వామివారికి కావచ్చు, వారి కుటుంబానికి మనం ఏ విధంగా అయితే తోడ్పాటును అందించే ప్రయత్నం చేశామో, భవిష్యత్తులో కూడా దాన్ని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏంది. ఇంకోటి,